నాకంటే ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం నుంచి ఏదో అందలేదండి. ప్రభుత్వం ఏదో నాకు సహాయం చేస్తుందని, నా పిల్లలకి ఏదో న్యాయం చేస్తుందని నేను కోరుకుంటున్నానండి. నా పేరు శివండి పెట్టుపూడి. అయితే దుక్క వెంకటేష్ అని మా మామయ్య గారి అబ్బాయి అనమాట, నా మేనల్లుడు. ఈ సీతారాముని కళ్యాణానికని తీర్థానికి వెళ్ళి రథం కింద పడి చనిపోవడం జరిగింది. ఆ విషయంగా ప్రభుత్వం కానీ ఎటువంటి అక్కడ ఉన్న సభ్యులు కానీ ఎటువంటి ఇప్పుడు వచ్చి ఎటువంటి విధానంగా ఇంటికి వచ్చి పరామర్శించడం కానీ ఎటువంటి న్యాయం చేయలేదు. అయితే ఇప్పుడు 21 రోజు బట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతున్నారు. అయినా సరే ఎటువంటి వాళ్ళకి సహాయం కానీ ఎటువంటి చేయడం కానీ ఏమీ లేదండి. అయితే ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఆ కుర్రోడు ఒకడే డిగ్రీ పూర్తి చేసుకుని ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ లోపలనే ఆ అబ్బాయికి అలా జరిగింది. అయితే ఉన్న చిన్నపిల్లలు ఉన్న కుర్రోళ్ళు 2 ఆడమగ ఉన్నారు, మొత్తం 3. అయితే ఆ విధంగా ఏంటంటే ఆ చిన్నపిల్లల్ని పెట్టుకుని ఇతను అలా 21 రోజు బట్టి బాధపడుతున్నాడు. కానీ ఇతని గోస ఎవరో వినిపించుకోవట్లేదు. అందుకని సోషల్ మీడియా తరఫు నుంచి మా మామయ్య మీ అందరికీ తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి దగ్గరికి, ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి అతనికి న్యాయం చేయాలని మేము గట్టిగా మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కోరుకుంటున్నాం. ఏ విధంగానే సరే వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలని, ఏదో రకంగా ఆర్థికంగా కానీ వేరే విధంగా కానీ ఆయనకి సహాయం చేయాలని మేము ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా డిప్యూటీ సీఎం గారు ఏదో రకంగా మా మేనల్లుడికి మీరు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి.